నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని అంగన్వాడీ కార్యకర్తలకు ఆయాలకు వేతనాలు పెంచాలని కోరుతూ గత 11 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అని అద్దంకి శాసనసభ్యులు గుట్టిపాటి రవికుమార్ విమర్శించారు. బల్లికురవ మండలంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఎమ్మెల్యే రవికుమార్ శుక్రవారం సంఘీభావం తెలిపి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీ జోలికి వెళ్లలేదని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పని భారం పెంచి రాజకీయ వేధింపులు చేయడం ప్రారంభించడం జరిగిందని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరవధిక సమ్మె చేస్తుంటే చూస్తూ ఉండిపోయారని, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. అప్పటి వరకు ధైర్యంగా ఉండాలని రవికుమార్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అద్దంకి కొడిచిపాడు పొంగులూరు మండలం వాళ్ళు అద్దంకిలో పెడితే ఆ రోజు కూడా వెళ్ళి మాట్లాడొచ్చాను. ఆ రోజు మాతో పాటు కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా వచ్చారు. తర్వాత మొన్న నేను ఒక ఎస్సీ కాలనీ పెళ్లికి వెళ్ళినప్పుడు మన కొడిచిపాడు వాళ్ళు కూడా కలిశారు అనమాట. మీరు కూడా అంతకుముందు మాట్లాడారు, అందుకని వాళ్ళు ఇక్కడ రావాలని చెప్పి మీకు అందరూ కూడా సపోర్ట్గా తెలుగుదేశం పార్టీ నిలబడాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మీరు చెప్పినవన్నీ కూడా వినటం జరిగింది. ముఖ్యంగా పాదయాత్ర టైంలో కానీ ఎప్పుడు తిరిగేటప్పుడు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పి వాళ్ళు ఆ వేతనం ఇవ్వకపోగా విపరీతమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు. మీ ఇంటికి తీసుకెళ్లాల్సిన శాలరీ కూడా మీ ఖర్చులకే సరిపోతాయని చెప్తా ఉన్నారు. అదేగాక మీకు ప్రభుత్వ ఉద్యోగుల కింద తీసుకుంటున్నాం మిమ్మల్ని అని చెప్పి రావాల్సిన డిమాండ్లు మీకు ఇవ్వకుండా వచ్చే కూడా తీసేస్తున్నారు. ఇళ్లలో పెన్షన్ కానీ లేకపోతే మీకు అదే కార్డులో ఉంటే పెన్షన్ తీసేయటం, లేకపోతే ఇల్లు కట్టుకుంటామంటే ఇవ్వకపోవటం, చిన్న చిన్న వాటిని ఇదే కాదు చాలామంది ఇదే కాదు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ఇదే సమస్య ఉంది. అదేవిధంగా స్కూల్లో వంట వండే ఆయాలకు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆయా కింద ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పెన్షన్ వస్తే రావట్లా. ఆ సమస్య పోయినసారి ఉంటే కొంతమంది పెన్షన్లు రాకపోతే అవి ముఖ్యంగా తీసుకెళ్లి దాని గురించి చేపించి మళ్ళీ అది రెక్టిఫై చేశాం. గతంలో వచ్చేవి ఇప్పుడు రావట్లేదు అంటున్నారు కాబట్టి ఇది ఒకసారి నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను. తప్పకుండా ఖచ్చితంగా 3 నెలలు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే వచ్చిన తర్వాత మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మా పార్టీతో డిస్కస్ చేసి తప్పకుండా ఈ ప్రభుత్వం కంటే మీరే చెప్తున్నారు 4,000ని 7,000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే 7,000ని 10,500 చేసింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం తెలంగాణతో సమానంగా ఇస్తామని చెప్పి కనీసం 1,000 రూపాయలు పెంచేసి ఇక వాళ్ళ చేతులు దులుపుకున్నారని చెప్పి మీరే చెబుతున్నారు. కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పనిచేసిందో మేము ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మీరే చెబుతున్నారు. కనుక తప్పకుండా మళ్ళీ ప్రభుత్వం ఖచ్చితంగా 3 నెలల్లో వచ్చింది. వచ్చిన అధికారం వచ్చిన వెంటనే మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడే ఖచ్చితంగా రేపు ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగేటప్పుడే బాబు గారి తర్వాత నోట్లో నుంచే ఒక మంచి శుభవార్త మీకు చెప్పించి రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా అంగన్వాడీ సంస్థలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రులు పిల్లలందరినీ కూడా మీ దగ్గర వదిలిపెట్టి వాళ్ళు పనులకు వెళ్ళటం కాదు, ఒక తల్లిదండ్రుల బాధ్యతను మరో తల్లిదండ్రులుగా మీరు బాధ్యత తీసుకుంటున్నారు. కనుక తప్పకుండా ప్రభుత్వం మీ వెనుక ఖచ్చితంగా మా పార్టీ మేము అనుకుంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జూలై 2018లో సార్ మనం 7,000 ఉంటే 10,500 మేము వచ్చి ఇది చేశామని చెప్పేసి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. 2019 నుంచి 7,000 నుంచి నేనే ఇచ్చాను 11,000 ఇస్తున్నారు. మేము ఎంత ఇచ్చినా కూడా ఊళ్ళో గ్రామస్తులు కూడా వీళ్ళకి ఎంత వస్తుందని అపోహే కానీ చివరికి 4-5 వేలు మా ఇంటికి చేరాలని చాలా కష్టం. కొంచెం ఆర్థిక పరంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా అద్దంకి పట్టణంలోని స్థానిక కాకానిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాయకుల స్వాముల వారి దేవాలయం ముస్తాబైంది. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చే అవకాశం ఉన్నందున దేవాలయ కమిటీ వారు అన్ని రకాల ఏర్పాట్లు చేయించారు. శనివారం ఉదయం 4 గంటల నుండి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కాకానిపాలెంలో వేయించేసి ఉన్న 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రంగనాయకుల స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం రంగనాయక స్వాముల వారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలంకరణ తదుపరి ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి రోజున కల్పిస్తారని, ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్న పుణ్యం వస్తుందన్నారు. ముక్కోటి సందర్భంగా కోలాటం, భజన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కమిటీ వారు ఏర్పాటు చేశారని, భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని తెలియజేశారు. భక్త మహాశైలకు విజ్ఞప్తి, మన అద్దంకి పట్టణంలో కాకానిపాలెం నందు అనాదిగా వేయించేసి ఉన్నటువంటి
శ్రీ భూనీలా సమేత రంగనాయక స్వామి వారి దేవస్థానమునందు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భముగా రంగరంగ వైభవోపేతంగా వివిధ రకాలుగా అలంకారాలు పురస్కరించుకొని స్వామివారికి విశేష సుగంధ తీర్థముల చేత అభిషేకము ఈరోజే కావించి రేపటి రోజున స్వామివారికి పరిమళ పుష్పాదుల చేత అలంకరింపజేసి ప్రాతకాలమనందు స్వామివారికి బిందు తీర్థము, తదనంతరము సుప్రభాత సేవ, ప్రాతకాల ఆరాధన, ఉత్సవ పెరుమాళ్లకు విశేష పూజ అయిపోయిన పిదప ఆలయ ప్రాంగణ ప్రదక్షిణముగా స్వామివారిని ఉత్తర ద్వారమునందు వేంచేపు చేయటం జరుగును. కావున ఈ ఉత్తర ద్వారంలో వేంచేసి ఉన్నటువంటి స్వామిని గనక దర్శనం చేసుకున్న వారికి ముక్తి ప్రసాదం అనేది ఒక సులభమైనటువంటి మార్గము. ఏ పండుగైనా సరే, ఒక శ్రీరామనవమి అయితే రాముల వారికే విశేషము, అదే హనుమ జయంతి హనుమంతుడికి విశేషము. అలాగే శైవాంశ సంభూతులకు అంటే శివుడి అంశానికి సంబంధించిన వాళ్ళకి కార్తీక మాసం కావచ్చు, లేదా ఏదైనా శివరాత్రి ఇలాంటివి మాత్రమే వారికి విశేషంగా ఉంటుంది, ఇంకో దేవతలకు వర్తించదు. కానీ ఈ ముక్కోటి ఏకాదశి అనేటువంటిది సర్వదేవతలకి విశేషమైనటువంటిది. అందుచేత ఈ ముక్కోటి ఏకాదశి రోజున అనాదిగా కాకాయనపాలెం వాస్తవ్యులు స్వామివారికి ఉభయం సమర్పించి విశేషంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయించుతున్నారు. ఉత్తరద్దంకి కాకానపాలెంలోని వెంచేసి ఉన్న శ్రీ రంగనాయక స్వామి దేవాలయం కాకానపాలెంలో ప్రతిష్టాత్మకంగా గత 100 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఉత్తరద్దంకి ప్రజలతో పాటు దాదాపు అద్దెంకిపట్నం ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఉత్తరద్వార ప్రవేశం. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరద్వార ప్రవేశం ఉందని పట్టణ ప్రజలు, పరిసర గ్రామ ప్రజలు ఉవ్వెత్తున ఎంతోమంది జనం దేవుని దర్శనం చేసుకుంటారు. కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా ప్రజలు జరుపుకునేలాంటి పండుగల్లో అందరూ కలిసిమెలిసి జీవించడానికే మన పూర్వీకులు ఇలాంటి ఆచారాలు పెట్టారు. కాబట్టి అన్నిటికీ అతీతంగా ఈ పండుగలు జరుపుకోవాలని, అందరూ ఆదరించే విధంగా, భావితరాలు కూడా మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ పండుగలు, ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ రేపు ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం దాదాపుగా 3:30-4 గంటల కానించే సాయంత్రం వరకు కూడా కిక్కిరిసి జనాలు, వేలాది మంది జనం వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకుంటారు. అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు నాడు అందరూ కూడా వచ్చి దేవుని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ముక్కోటి ఏకాదశి రోజు నాడు ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు అనేక ఉన్నాయి. మధ్యాహ్నం దాదాపుగా 12 గంటలకి కోలాట ప్రదర్శన ఉంటుంది. తర్వాత బృందావన భజన ఉంటుంది. తర్వాత సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమం అన్నింటినీ కూడా భక్తజన బృందం ప్రదర్శనని కూడా తిలకించి జయప్రదం చేయాలని కోరుతున్నాం. అద్దంకి పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో శుక్రవారం గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ 137వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే గణిత శాస్త్రానికి సంబంధించి వివిధ రకాల ప్రాజెక్టులు చేయించి ప్రదర్శించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను తోటి విద్యార్థులు తిలకించారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థులచే వివిధ రకాల స్కిట్లు చేయించారు. అలాగే క్రిస్మస్ పండుగలను పురస్కరించుకొని స్కూల్ ఆవరణంలో సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను జరిపారు. స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ 137వ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారని, విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శన చేశారని, అందులో కొన్ని ఉత్తమ ప్రాజెక్టులు ఎంపిక చేసి విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేయడం జరుగుతుందన్నారు. Today, on the half of Sri Srinivasa Ramanujan's birthday, so our school conducted Mathematics Day. In that, all the students
are participated around each class. Half of the members, they did good projects, and along with the projects they explained what is the importance of the project and what is the use of the project. So like that, this will help the students to create interest on mathematics, so that like this mathematics day, so next whatever the activities which is going on throughout the academic year, such projects we are conducting, and it is for the development of interest on that particular subjects. So will you explain about your project? So start. Going to perform magic machine. Okay? Otherwise, I stop the program and go to your class. Understand? He emerged as one of the most influential mathematicians. Ramanujan's contribution to mathematics was vast and profound. His work of number theory, infinite series, and modular form the foundation for many developments in the field. His collaboration with British mathematician G.H. Hadley at Cambridge University resulted in groundbreaking discoveries and formulation of the famous Srinivasa Ramanujan number, highlighting the depth of the mathematician intuition. Thank you. I see everywhere around, there is a December view. Can you feel the joy when Santa Claus comes to town? Santa Claus has come to town. Have you brought your list to heat up for good? Hurry down the chimney tonight. I wait here patiently for you, my Santa lady. I really do believe in you. Christmas is waiting for you. It'll never start without you, never start without you. Christmas is all about you. See everywhere around, fairies of December. You feel the joy when Santa Claus has come to town. అద్దెంకి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం వికసిత భారత్ 2024 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్ను శ్రీనివాసరావు, సురేష్, కాళేశ కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరి లబ్ధి పొందాలని, ఆయుష్మాన్ భారత్
ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ముద్ర రుణాలు, PMGP రుణాలు, ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల గురించి ప్రజలకు వివరించి అవగాహన కల్పించడం జరుగుతుందని శ్రీనివాసరావు చెప్పారు. ఎటువంటి పూచీకత్తు లేకుండా కుల వృత్తులు చేసుకున్న వాళ్ళకి, చేతి వృత్తులు చేసుకున్న వాళ్ళకి ₹1,00,000 ఆర్థిక సహాయం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా పూర్తిగా పారదర్శకంగా జరిగిపోతూ ఉంది. దీనికి ఎటువంటి రికమెండేషన్ ఎటువంటి ఏముండవు. వాళ్ళ కులాన్ని బేస్ చేసుకొని, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బేస్ చేసుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. దీన్ని మేము గ్రామం విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. చిన్నయసూరి 217వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సింగరకొండ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సృజన సాహిత్య సమావేశం జరిగింది. కార్యక్రమంలో దివాకర్ దత్తు, ప్రిన్సిపల్ దుర్గా గాయత్రి, జ్యోతి వాసు, రఫీ తదితరులు పాల్గొని చిన్నయసూరి గురించి వివరించారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని జీవితంలో అత్యున్నత స్థానాన్ని అందుకోవాలని దత్తు ఆకాంక్షించారు. నీచ మానవుల్ని 3 రకాలుగా విభజించాడు. మానవులు ఎన్ని రకాలు? 3 రకాలు. ఆరంభింపరు నీచ మానవులు, తిట్టేశాడు. నీచ మానవులు ఏ మంచి పని మొదలు పెట్టరు. ఏ మంచి పనిని మొదలు పెట్టని వాళ్ళు ఎవరు? నీచ మానవులు. మధ్యములు ఏం చేస్తారట? మధ్యలో విఘ్నాలు వచ్చాయనుకో, మొదలు పెట్టాడు. రోజు పొద్దున్నే 2 గంటలు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ చేసుకోవాలి అని మొదలు పెట్టాడు. 2 రోజులు అయ్యేటప్పటికి అబ్బా ఎవరు చేస్తాడు ఈ మ్యాథమెటిక్స్ అని మధ్యలో వదిలేశాడు. వాడిని ఏమంటున్నాడు? మధ్యముడు. అంటే మధ్యలోనే ఆపేసేవాడు మధ్యముడు. నీచ మానవులు అసలు మొదలుపెట్టరు, ఏ పని మొదలుపెట్టరు. కానీ ధీరులు అని ఇంకో మాట ఇచ్చాడు. 3 రకాలు అన్నమాట. నీచ మానవులు, మధ్యములు, ధీరులు. ధీరులు ఏం చేస్తారు? మొదలు పెడితే తుదిని సాధించేదాకా, లక్ష్యం సాధించేదాకా ఆపరు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఏం చేశారు? సత్యాగ్రహం ద్వారా, సత్యము అహింస ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. ఆయన మధ్యలో వదిలేశాడా? ఎక్కడ వదిలిపెట్టలే. అంబేద్కర్ ఉన్నాడు. అంబేద్కర్ ఏం చేశాడు? లక్షల గ్రంథాలున్న గ్రంథాలయాన్ని ఒక్కడే పోయి చదివేశాడు ఇంగ్లాండ్లో. ఆయన మనకి రాజ్యాంగం రచించాడు. ఇట్లాంటి వాళ్ళు ధీరులు. మనం ఎలా ఉండాలి? నీచ మానవుల్లాగా ఉండకూడదు, మధ్యముల్లాగా ఉండకూడదు. ఏదన్నా కార్యక్రమం మొదలు పెడితే దాని తుది వరకు, అంతు చూసేంత వరకు ఆగకూడదు. ఇప్పుడు మీ లక్ష్యము ఎంత గొప్పదైనా కూడా మీరు సాధించగలరు. దెర్ ఈజ్ ఆల్వేస్ రూమ్ ఎట్ ది టాప్. అంటే అత్యున్నత శిఖరాగ్రం పైన మీకోసం జాగా ఉంటుంది. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, వారి సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీ కార్యకర్త మందా రావమ్మ అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరింది. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి తిరిగి మరలా ఎన్నికలు వచ్చినా వేతనాలు పెంచలేదన్నారు. చర్చల పేరుతో పనికొచ్చే సమస్యలు పరిష్కరించకుండా పనికిరాని పరిష్కారం చేస్తూ సమ్మె విరమించి స్కూల్స్ కు వెళ్ళండి అని మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని, అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో ఉంటే మెప్మా సిబ్బందిని, సచివాలయం సిబ్బందిని తాళాల కోసం ఇళ్లకు పంపిస్తున్నారని, అంగన్వాడీ కేంద్రాల తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని, సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని. నేను అద్దంకి సెక్టార్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ని. నిన్నటి వరకు 10 రోజుల వరకు మేము సమ్మె చేస్తుంటే ప్రభుత్వం వాళ్ళు 2 వరకే మాకు కల్పించారు. అవి ఏంటంటే 62 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ వయసు పెంచారు. ఇంకొకటి ₹1,00,000 టీచర్ కను 40,000 ఆయమ్మకి ఇస్తా ఉన్నారు రిటైర్డ్ అయ్యాక.
ఆ 2 మాత్రం చేశారు. మాకు కావాల్సింది ఏంటంటే ఉద్యోగ భద్రత కావాలి, ముఖ్యంగా భద్రత, జీతాల పెంపు కావాలి. కానీ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ప్రభుత్వం కొంచెం మొండిగా ఉంది. అదే కాకుండా మాపై వేధింపుల కోసం ఉదయం మెప్మా వాళ్ళు ఇంటి వరకు వచ్చారు. స్కూల్ తాళాలు ఇవ్వండి, మేము వండి పెడతాము, పిల్లలకి చేస్తామన్నారు. కానీ తల్లిదండ్రులు ససేమీరా కొంతమంది తల్లిదండ్రులు కూడా వచ్చారు. అవసరం లేదండి, మేము మాత్రం పంపించాము పిల్లల్ని, మాకు వాళ్ళ మీద నమ్మకం లేదు అని చెప్పేశారండి. కానీ మేము తాళాలు మాత్రం ఇవ్వండి. ఎట్లా ఇస్తామండి? ఇన్ని సంవత్సరాలు మేము చేసి 11వ రోజు కూడా సమ్మెలో కూడా పాల్గొని ఇన్ని రోజులు సమ్మె చేసి కూడా బూడిదలో పోసి పన్నీరు అవుతుంది. కానీ అందువల్ల మా గోడు ప్రభుత్వం ఇప్పటికైనా విని మేము అడుగుతున్నవి కొంచెం సజావుగా ఉన్నాయి కాబట్టి కొంచెం మాకు ఇస్తారని కోరుకుంటున్నాను. అద్దంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో శుక్రవారం శ్రీనివాస రామానుజం జయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని హెచ్ఎంకేవి శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలను ఏర్పాటు చేయగా అందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నిత్య జీవితంలో గణితం యొక్క ప్రాధాన్యత గురించి విద్యార్థులు తెలుసుకోవాలని శ్రీను తెలియజేశారు. 9 క్యూబ్ అంటే చెప్పండి. 9 3 సార్లు పెంచండి. 9 9లు 81, 81 9లు 729. 10 క్యూబ్ అంటే చెప్పండి. 10 10లు 100, 100 10లు 2 కూడితే 1729. 1 క్యూబ్ అంటే 1. 12 క్యూబ్ అంటే 12 12 144 12 1728. ఇవి 2 కూడితే 1729. ఆ విధంగా రాయగలిగినటువంటి అతి చిన్న సంఖ్య అదే అని చెప్తాడు. మనకి తెలివితేటలకి హ్యాట్లీ బిత్తపోతాడు, ఆశ్చర్యపోతాడు, ఓ మై గాడ్ అనుకుంటాడు అనమాట. ఆ తర్వాత ఎక్కువ కాలం ఇంగ్లాండ్లో ఉంటాడు ఆయన. తర్వాత భారతదేశానికి తిరిగి వస్తాడు. ఆ చెయ్యి వ్యాధి ఎక్కువైపోయి చనిపోతాడు పాపం. ఆయన రాసినటువంటి 1976లో ఒక పుస్తకం దొరుకుతుంది. ఆయన రాసినటువంటి పుస్తకం ఆయన చనిపోయిన తర్వాత 50 ఏళ్ళలో దొరుకుతుంది. ఆ పుస్తకం పేరు ది లాస్ట్ బుక్ ఆఫ్ శ్రీనివాస రామానుజన్. ఆ పుస్తకంలో ఉన్న ఈక్వేషన్స్ చూస్తే ఇవాళ పాశ్చాత్య దేశాల వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతారు. ఆ పుస్తకంలో ఉన్న ఈక్వేషన్స్ తోటి అంతరిక్షంలో బ్లాక్ హోల్స్ అని ఉంటాయి. బ్లాక్ హోల్స్ వాటి రహస్యాన్ని ఎవరు కూడా ఛేదించలేకపోయినారు. ఈ ఈక్వేషన్స్ ఆ అంతరిక్షంలో ఉన్న బ్లాక్ హోల్స్ని ఛేదించడానికి వాళ్ళు ఉపయోగపడుతున్నాయి. క్యాన్సర్ వ్యాధి నివారణలో కూడా ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఏదో ఉంది ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అనే దాంట్లో కూడా ఉపయోగపడుతున్నాయి. ఆయన కేవలం 32 ఏళ్ళే జీవించాడు. ఆయన కనుక ఇంకొక 10-15 సంవత్సరాలు కనుక జీవిస్తున్నట్టయితే అసలు మన దేశం ఎంత డెవలప్మెంట్ సాధించేది అనిపిస్తుంది. ఇప్పుడు ఒక గోడ కనుక క్రాక్ కొడితే ఆ గోడకు కూడా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. ఇప్పుడు డ్యాములు చీలిపోతాయి, పైకిపోతుంటాయి. ఆ పైకిపోయినప్పుడు అక్కడికి ఇంజనీర్లు వస్తుంటారు. ఐడియా ఉందిగా మీకు? ఐఐటి నుంచి ప్రొఫెసర్స్ని తీసుకొస్తుంటారు. వాళ్ళు దానికి ఒక ఈక్వేషన్ ఫామ్ చేస్తారు. దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటారు. అవి కూడా రాశాడు ఆయన. రైమాన్ ఇంటిగ్రేషన్ అనేది రాశాడు. యూనిఫామ్ కన్వర్జెంట్ అనేది రాశాడు. ఇన్ఫైనైట్ సిరీస్ అనేది రాశాడు. చాలా వరకు ఆయన రాసినటువంటి ఈక్వేషన్స్కి సొల్యూషన్ లేదు, అసలు ప్రూఫ్ అనేది లేదు. రాసి పడేశాడు అంతే, ఇష్టం వచ్చినట్టు. మేము లెక్కలమండి,
చిక్కులెన్ని ఉన్నా మాకు మక్కువలండి. లెక్కలమండి మేము లెక్కలమండి, చిక్కులెన్ని ఉన్నా మాకు మక్కువలండి. లెక్కలమండి మేము లెక్కలమండి, చిక్కులెన్ని ఉన్నా మాకు మక్కువలండి. ఆర్యభట్ట మాకు ఆద్యుడవుతాడండి, ఆర్యభట్ట మాకు ఆద్యుడవుతాడండి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.